హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాస్మి కుకింగ్. టుడే రెసిపీ వచ్చేసి మనది కాలీఫ్లవర్ పకోడీ అండి. టేస్టీ పకోడీ సూపర్గా ఉంటుందండి. చూసారా, క్రిస్పీ పకోడీ అండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాస్మి కుకింగ్. టుడే రెసిపీ వచ్చేసి మనది కాలీఫ్లవర్ పకోడీ అండి. సో ఈ కాలీఫ్లవర్ పకోడీ చేసుకోవడానికి ఇప్పుడు కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్గా చేసుకోవాలి. కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇంకా పెద్దగా చేసుకుంటే పకోడీ అనేది మనకు క్రిస్పీగా రాదండి. అందుకే ఈ విధంగా చేసుకోవాలి. కాలీఫ్లవర్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు పకోడీ చేయడానికి ప్రిపరేషన్ చూద్దామండి. ఇప్పుడు బాయిల్ చేసుకోవాలండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. మనకు ఈ పీసెస్ మునిగేంత వాటర్ వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఆ పీసెస్ ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఒక 3 minutes కుక్ కానివ్వాలండి. ఇప్పుడు ఇందులో వేసాం కదండి, ఈ పీసెస్ని ఒక 3 minutes కుక్ చేయాలండి. ఓకే అండి, 3 minutes అయింది కదా. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాండి. ఒక బౌల్లో వేసుకోవాలి, తీసి వాటర్ పోయేలాగా ఇలాంటి స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా తీసేయాలండి. సో బాయిల్ చేయడం వలన మీకు తెలిసే ఉంటుంది, ఇందులో డస్ట్ ఉంటుంది, అన్ని పురుగులు వస్తాయి కదండి. స్మెల్ కూడా కొంతమందికి పడదు కదండి. సో అందువల్ల ఇది బాయిల్ చేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. ఇవి ఫాస్ట్గా చల్లగా అవ్వాలంటే కొన్ని చల్లని వాటర్ వేసుకుంటే తొందరగా చల్లగా అవుతాయండి. ఇప్పుడు నెక్స్ట్ పిండి కలిపే ప్రాసెస్ చూసుకుందామండి. ఇప్పుడు పిండి కలపడానికి ప్రాసెస్ అండి. ఫస్ట్ ఒక చెంచా మైదా పిండి వేసుకోవాలండి. ఇంకొక స్పూను శనగపిండి వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. నాకు ఎంత స్పైసీ, 1 టీ స్పూన్ కారం అండి. మనకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో మాకు ఇంత సరిపోతుంది కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాము. కొంచెం పసుపు అండి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. మనకు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోవాలండి, లేదంటే మనకు కాలీఫ్లవర్ టేస్ట్ రాదండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, పిండికి పట్టేలా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది. ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి, అంత లూజ్గా లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ని మనం ఇందులో వేసుకోవాలి. బాయిల్ అయినాయి కదండి, అవి బాయిల్ చేసిన పీసెస్ ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు వీటికి మంచిగా పట్టేలా పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై ప్రాసెస్ చూద్దామండి.
ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. విడివిడిగా వేసుకోవాలండి, సింగిల్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిందండి, ఇంకా కలర్ రావాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. క్రిస్పీ పకోడీ ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే మేము తీసేస్తున్నామండి, ఎందుకంటే డబల్ ఫ్రై చేస్తాము. అలా అయితే క్రిస్పీగా ఉంటుంది అనేసి ఇలా తీసుకుంటున్నాము. తిప్పేసుకోవాలండి ఈ విధంగా పకోడీని. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వగానే తీసేయాలండి. మళ్ళీ మనం సెకండ్ టైం మరొకసారి అన్నీ కలిపి వేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసి వేపుకోవాలండి పకోడీని. మళ్ళీ ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి పకోడీ. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. ఒక బౌల్లోకి చూసారు కదండి, క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో పకోడీ. సో ఫ్రెండ్స్, వేడి కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ పకోడీ అండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కాలీఫ్లవర్ అనేది వెజిటేబుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పిల్లలు అయితే కర్రీస్ చేసి తినరు కదండి. సో ఇలా పకోడీ చేయండి, స్నాక్స్ లాగా సూపర్గా ఉంటుంది. హెల్దీ ఫుడ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.